హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? డిఫైనింగ్ ఛాంపియన్ శుభారంభం. ఐపీఎల్ మొదటి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. గత ఏడాది డిఫైనింగ్ ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ టీం అదే జోరును కొనసాగిస్తూనే ఉంది. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పడిటర్ సేన. ఎస్ఆర్హెచ్ టాస్ ఓడిపోయిన ప్రత్యర్థి టీంకి మాత్రం గట్టి పోటీనే ఇచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ సేన 201 పరుగులు చేయగా, ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, హెడ్ ఆ జట్టును నిరాశపరిచిన ఇషాన్ కిషన్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 38 బంతుల్లో 80 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఉత్సాహం కల్పించాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన నితీష్ కుమార్ కూడా నిరాశపరచగా, క్లాసిన్ అద్భుతమైన ఆటను ప్రదర్శించగా వివాదాస్పదంగా బౌండరీ లైన్ వద్ద అవుట్ అయ్యి పెవిలియన్కు వెళ్లాల్సి వచ్చింది. టోటల్గా 20 ఓవర్లకి 201 పరుగులు చేయగా 202 లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పడిటర్ సేన 15.4 ఓవర్లలోనే మ్యాచ్ని ముగించింది. ఆర్సీబీ బ్యాటర్స్కి ముందు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కట్టడి చేయలేకపోయింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన పడిక్కల్ మ్యాచ్ను వన్ సైడ్ చేయగా, కింగ్ కోహ్లీ అండ్ పడిక్కల్ భాగస్వామ్యం ఆర్సీబీ విజయానికి ఎంతో కీలకంగా మారింది. చేజింగ్ కింగ్ ది రన్ మిషన్ గోట్గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ మ్యాచ్ను పూర్తి చేసే వరకు నాటౌట్గా నిలిచి మెరుపు ఇన్నింగ్స్తో ఆర్సీబీ ఖాతాలో మొదటి విజయాన్ని అందించాడు. అదేవిధంగా సొంత గ్రౌండ్లో డిఫైనింగ్ ఛాంపియన్స్కి మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. టుడే మ్యాచ్ ముంబై ఇండియన్ వర్సెస్ కేకేఆర్. ఏ టీం గెలుస్తుందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.